ఈ రోజు అయితే పండగల రోజు సెకండ్ రోజు అండి. మేము మళ్ళీ కూడా భోజనాలకైతే బయలుదేరిపోం. మళ్ళీ అదే ఎనర్జీతో స్టార్ట్ అయ్యాం. కాకపోతే ఈరోజు అస్సలు మేము నిన్న అనుకున్నంత ఈజీగా లేదండి. అది ఎందుకు అనేది మీకు ముందు చెప్తారనమాట. అలానే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అలానే ఇప్పుడు చూసారా, మేము వెళ్ళామండి, అక్కడ పోలీసులు అడ్డేశారు. అసలు వీడియో తీసే తాటు కూడా లేదన్నట్టు తయారైంది. ఎక్కడికి ఏ సందులో వెళ్ళినా సరే ఆపేశారండి. మేము ఏం చేస్తాం చెప్పండి, పిల్లలతో ఉన్నాం సార్ అని రిక్వెస్ట్ చేసినా, మీకు ఆల్రెడీ మేము నిన్న 9 నుంచి అని 3 రోజుల నుంచి చెప్తున్నామమ్మా, 9 తర్వాత ఆపేస్తామంటే. సో అది రూల్స్ కదండి, మనం ఏం చేయలేము. మొత్తానికైతే ఏదో తంటాలు పడి ఒక చిన్న తోవలో ఒక ప్లేస్లో అసలు ఓపెన్ ఉందండి. మా ఆయన గారు కదా, ఎటు వస్తున్నాం ఎలాగొస్తున్నామో తెలియదు. మొత్తానికైతే ఒక చిన్న ప్లేస్ చూసి అక్కడ పోలీసులు లేరండి. మొత్తానికి దొంగతనంగా వెళ్ళిపోయామన్నమాట. కొన్ని బళ్ళే వస్తున్నాయి. మొత్తానికైతే ఎలాగోలాగా మేమైతే వెళ్ళామండి. ఇక్కడతో ఇది కూడా అరసవిల్ ఎంట్రన్స్ అయ్యాము. అక్కడి నుంచి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి రావడానికి కూడా చాలా పాటలు పడ్డామన్నమాట. అప్పుడు కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఒక దగ్గర ఒకరు పోలీసులు వదిలేరనమాట. మొత్తానికైతే ఎలాగోలా అక్కల ఇంటికి వచ్చేసాం. ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నానండి. ఇది మధ్యాహ్నం టైము. గాలి అయితే చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ ఇంటి దగ్గర ఎంత పీస్ఫుల్గా ఉందో. మా పాపకి భోజనం గట్ట పెట్టాను. వాళ్ళు కూడా, ఇది ఎండాకాలం కదండి, వాళ్ళు బాగా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికైతే భోజనాలు కూడా చక్కగా అయిపోయింది, తినేసాము. ఇప్పుడు ఇది నైట్ ప్రిపరేషన్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొంచెం వేగంగా వండేస్తున్నాం అనమాట. మేము ఓల్ రకాలు ప్రిపేర్ చేస్తాము, మీకు లాస్ట్లో చూపిస్తాను అనమాట. వేగంగా వండేసి అరసవిల్లి కోవెలకి వెళ్ళి, అలానే ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారనమాట అరసవిల్లో. అది అలా విజిట్ చేద్దామని చెప్పేసి అనుకొని కొంచెం తొందరగా 3 నుంచి స్టార్ట్ చేశాను అనమాట వంటలు వండుకోవడం. మొత్తానికైతే అన్నీ అయితే పర్ఫెక్ట్గా అయిపోయానండి. మొత్తానికి మేమందరం అరసవిల్లి రెడీ అయ్యి పిల్లలతో సహా రీచ్ అయినప్పటికీ 6:30, 7 అలా అయిపోయింది. మొత్తానికి 7 అయిపోయింది అనుకుంటున్నాను. మేబీ ఎంతగా గుర్తులేదు, టైం చూడలేదు. మొత్తానికైతే ఇన్ని రోజులకి సూర్యనారాయణ మూర్తిని మళ్ళీ చూడగలిగాం. ఈ గత 2 రోజుల నుంచి అయితే అసలు ఓవరాల్గా అసలు అవకాశమే లేదండి, ఇటు చూద్దామన్నా కూడా లేదు, అంత క్రౌడ్ ఉండే. బట్ స్టిల్ ఈరోజు అయితే అసలు ఇంత బాగా అవుతుంది దర్శనం అనుకోలేదు. యాక్చువల్లీ మొబైల్ ఎలా అంటే ఉండదు కదండి, అందుకే. కానీ లేకపోతే దర్శనం ఎంతసేపు అంటే కనీసం మనమే వెళ్ళాలి తప్ప వాళ్ళు వెళ్ళమని కూడా అనలేదు. తండ్రి నేత చాలా బాగా చూశాను. మేము అరసవిల్లికి వెళ్ళే ముందే కొంచెం ఫొటోస్ గట్టా తీసుకున్నాం. మా అత్తయ్య తినే మా సిస్టర్ అండి, వీళ్ళ ఇంట్లోనే నైట్ ఉన్నామన్నమాట. మాకు పండగ పిలిచిన వాళ్ళు పైన ఇంట్లో వాళ్ళు, మా అక్క అక్కడే ఉంటుందని చెప్పేసి నైట్ అక్కడ ఉందామని వచ్చాం. మొత్తాన్ని మా పిల్లలు అందరూ కూడా కనిపించారు. నేను కొంచెం చూడండి ఫొటోస్కి స్టిల్స్ ఇస్తున్నాను అనమాట. శారీ కట్టుకున్నానండి. మా వారైతే ఈ గ్యాప్లో చక్కగా చిన్నపిల్లలు అయిపోయారు, భలే ఎంజాయ్ చేశారు. ఆ గ్యాప్లో మా బాబు పడ్డాడు కూడా, గెంతుతుంటే పడరా మరి. అక్కడ గోపురం చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. నాకైతే అలా చూస్తూ ఉండిపోయానండి, చెప్తే నమ్మరు. మొత్తానికైతే అదంతా అయిపోయింది. ఓకే అనుకునేటప్పుడు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి చూడండి అన్నీ తాంటాలే. ఏంటంటారా, నేను బ్యాంగిల్స్ మా పాపకి తీసుకుందామని చూస్తున్నాను. తన సైజు దొరకట్లేదండి. తను చాలా సన్నగా ఉండడం వల్ల ఏవి ఇలా వెళ్తే అలా వచ్చేస్తుంది అనమాట. మొత్తానికి లాస్ట్ ఫైనల్ ఒక 10-12 షాపులు చూసాక లాస్ట్ ఒక దగ్గర సెట్ అయ్యాయి. ఫైనల్గా తీసేసుకున్నాను. నేను చాలా హ్యాపీ. ఈ మధ్య తన సైజు దొరకట్లేదని చెప్పి డిసప్పాయింట్ అయ్యాను. మొత్తానికైతే బ్యాంగిల్స్ నచ్చాయి, తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారా కుక్క బొమ్మలు నన్ను రారా అనిపిస్తున్నట్టున్నాయండి, భలే ముద్దుగా ఉన్నాయి. మొత్తానికి బాగా పెట్టారండి, చక్కగా షాపులన్నీ లోపల బాగా పెట్టారు. ఎక్కడ ఆగినా పిల్లలు కొను అమ్మ అది కొనమ్మా అంటూనే ఉన్నారు. అలానే మొత్తానికైతే చాలా హ్యాపీగా జరిగిందండి. మొత్తానికి ప్రశాంతంగా అన్నీ చూస్తాం. లాస్ట్ ఫైనల్ అయితే మాట్లాడుకుంటున్నామంట. ఆ వస్తుకాలు ఇస్తుగా మా అక్కనే వదిలేమనుకోండి, మొత్తం అన్నీ కొనేస్తుంది. మా సిస్టర్ ఆ పర్పుల్ కలర్ శారీ, తనకి ఈ వస్తువులు అంటే పిచ్చి, చాలా ఇష్టం, తెగ కొంటది తను. అగో అక్కడ కనిపిస్తుంది కదండి వీడియోలో, తనని చాలా ఇష్టం. మళ్ళీ ఎక్కువగా యూజ్ చేయదు, ఒకసారి పడుతుంది వదిలేస్తుంది. కానీ తను చూస్తే కొంట, తనకు అంటే ఆపుకోలేదనమాట. మరేమో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్. నా గాజు సామాన్లు, తనకేమో అలాంటివి. ఇక్కడ చూసారా అలాంటివి కప్పు మోడల్లో గట్టా భలే ఎంజాయ్ చేశారండి. ఫైనల్గా అందరూ చీరకి తగ్గ గాజులో బొట్ట కొనుక్కుంటారు. నేను చూడండి కత్తి కొనుక్కున్నాను. అలా ఉంటుంది మనతోని. ఇగోటండి నైట్ డిన్నర్లోకి అయితే బోటి, మటను, చికెను, అలాగే తలకాయ మాంసం, ఎన్నోటి బిర్యానీ, ఇంకా బోల్డెన్ ఐటమ్స్ ఉన్నాయండి. అలానే రైస్ గట్రా అన్నీ యాడ్ చేసుకొని చక్కగా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తామండి. మొత్తానికి ఈరోజు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకేనండి, మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చండి. బాయ్.